చిట్టా నంబర్ 2 విల్ బి ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ మహారాష్ట్ర. దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. మా జగన్ చెప్తున్నా. ప్రాబ్లం ఏమైందంటే మహారాష్ట్రలో పైసలు గతి లేని పైజామా నాడలకు కూడా పైసలు గతి లేవని చెప్పి ఎన్నోసార్లు మా రేవంత్ అనే చెప్తాడు. ఆయన ఒక డిస్కవరర్, నేను ఇన్వెంటర్ అని చెప్పా, డిస్కవరర్ అంట. ఎందుకంటే ఆల్రెడీ లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఉండే అన్నీ ఉండే, హైడ్రా తీసుకొచ్చిండు, ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొచ్చిండు రేవణ్రా. ఇదేంది గిరీష్ భాయ్ రేవణ్రా అంటే, స్కీమ్ తెస్తా మళ్ళీ నాకు మెదడు చితికిపోతుంది, తర్వాత నేను ఉన్నవి ఈ కూలగొట్ట కొత్తవి కూలగొడతా. కొత్త ఎవడు కడతాడు? ఇప్పుడు ఉన్నోటి మీద యాక్షన్ తీసుకోవాలి కానీ కొత్త ఎందుకైతే బ్రదర్. సో రేవణ్రా. సో మన రేవణ్రా సర్కార్కి ఇలా చిత్రగుప్త వేస్తున్న కొన్ని ప్రశ్నలు ఏంటంటే, దురదృష్టం ఏందని అంటే, నేను కేటీఆర్ ఫోటో పెట్టుకొని ఇక్కడ చిత్రగుప్తులో మాట్లాడాల్సి వస్తుంది. అది నాకు నచ్చినా నచ్చకపోయినా. మన భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెంచవేటి చెటాగిస్తే అధ్యక్ష పదవి మీద ఉన్నంత వ్యామోహం ఆర్ టు దట్ మ్యాటర్ ప్రేమ ప్రజల ప్రాబ్లంల మీద చూపెట్టడానికి వీళ్ళకు ఉండదు. యాక్చువల్గా ఏం మాట్లాడాలన్నది తెలియదు. ఎందుకంటే ఒకడు పెన్సిల్తో రాసిస్తాడు, ఇదే మాట్లాడాలా. మళ్ళీ ఆయనకేమన్నా తెలుసా అనంటే, నేను మెదడులో ఏతకాలి, ఇట్లా తీసి జరవాలా. నువ్వు పదవి ఎందుకు ఇస్తావు? పదవి ఎందుకు ఇచ్చినాక పెన్సిల్తో ఎందుకు రాస్తావు? పెన్సిల్తో రాస్తేనే మాట్లాడేటోళ్ళు పదవులు ఎందుకు ఇస్తావు? పెదవి విప్పనోడికి పదవి ఎందుకు అని చెప్పి నేను మాట్లాడతా. ప్రజల సమస్యల మీద మాట్లాడేటోడు నాయకుడు కావాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, కేసీఆర్ బయటికి వెళ్తలేడని మీరు అనుకుంటున్నారు. కేసీఆర్ ఆల్రెడీ బయటికి వెళ్ళిండు భారతీయ జనతా పార్టీ రూపంలో. ఇది మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను ఇది చెప్తున్నా. ఎందుకంటే కేసీఆర్ మీ నోటకైనా రాజకీయం ఆడుతుండే, ఎందుకంటే నువ్వు మాట్లాడతలేవు కదా. ఇవాళ ఆప్షన్ ఎవడు కనబడుతుంది ప్రజలకు? కేవలం బీఆర్ఎస్ కనబడుతుంది. నువ్వు సక్కంగా ఉంటే, నీ ఇంట్లో సంసారం సక్కగా ఉంటే నేను మంది దగ్గరికి ఎందుకు పోతా? ఇప్పుడు నేను మళ్ళీ ఏమో అన్నాను అనుకో, గిరీష్ భాయ్ నువ్వు ఆ నలుగురు పేరు చెప్పు అని అంటావు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. సమయం వచ్చినప్పుడు నేను అన్నీ చెప్తా. ఆ పాట ఉంటుంది కదా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, అన్ని పేర్లు బయటపడుతుంది. ఇప్పుడు ఏందనంటే, నా ఇంటికి మచ్చబడ్డది నా గోడకు, అది పెయింట్ వేసుకొని చక్కగా చేసుకుందాం రా భయ్ అని చెప్తున్నా. అర్థమైతలేదు. అర్థం కాకపోతే ఇల్లు గాలబెట్టుకునేదాకా పోతున్నారని అనుకో. ఇల్లు గాలబెట్టుకునే ప్రక్రియలో నేను ఇల్లు గాలబెట్టుకోను. నేను ఖచ్చితంగా ఆ ఇల్లు గాలబెట్టేటోళ్ళనే గాలబెడతా. ఈ మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరుగుతుందని వీళ్ళకేమన్నా తెలుసు? మహారాష్ట్రలో వీళ్ళు తెలంగాణలో మేము అన్ని ఇంప్లిమెంట్ చేసినామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు. సరే నువ్వు అడ్వర్టైజ్మెంట్ వేసుకో, రేవంత్ రెడ్డి పైసలతో వేసుకో, రేవణ్రా పైసలతో వేసుకో, బట్టి విక్రమార్క గారి ఖజానాలకే వేసుకో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్సాహంతో వేసుకో, కోమటిరెడ్డి పోగడలకే పైసలు వేసుకో, మాకు సంబంధం లేదు. అది నువ్వు రాష్ట్ర ఖజానాలకే వేస్తున్నావు చూడు, ఆడమంట. మళ్ళీ నేను మాట్లాడతలేను. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇలా ఆరోపణలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ సోయి లేకుండా పండుకుంది. భారతీయ జనతా పార్టీకి ఎంత సోయి లేదనంటే, పక్కకు మా ఎమ్మెల్యేనే పాల్వాయి హరీష్ ఒక అన్యమతస్తులు వచ్చి మన రైతులనో లేకపోతే అక్కడ కొడుతున్నారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టిర్రంటే కూడా ఆ ఎమ్మెల్యేకు మద్దతు తెలపకుండా పండుకుంటున్నా. ఇక నాయకులను అనాలనా, నయ వంచకులు అనాలనా, కార్యకర్తలకు జోష్ నింపని కాలకేయులు అనాలనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు ఫిలప్ చేసుకోరు. అంత అయిపోతుందనా? అంత అయిపోగానే మనోళ్ళు లేస్తారు, ఏమైంది నేను వస్తున్నా. అట్లా కాదు. నువ్వు తొడగొట్టినప్పుడే పైల్వాన్గిరి అని అంటే కుదరదు. పైల్వాన్ ఇంకొకటి రెడీ ఉండాలి పక్కకు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ప్రభుత్వ పైసలతో నువ్వు ఎట్లా పోయినావు అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ టుడేలో న్యూస్లు వచ్చినాయి, కాంగ్రెస్ యూజెస్ తెలంగాణ ఫండ్స్ ఫర్ యాడ్స్ ఇన్ మహారాష్ట్ర ట్రిగ్గర్స్ క్రిటిసిజం. ఎన్నోసార్లు ఎన్నో లెక్కలల్లా ఖజానాలకేని పైసలు లేవు, పైసలు పెట్టలేము, పథకాలకు పైసలు వస్తలేవు అని చెప్పి గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకోండి, పొన్నం ప్రభాకరే తీసుకోండి. అరేగా అంతెందుకన్నా, డిఏ ఇస్తానన్నాడు మన రేవంత్ అన్న. ఆయనని గెలిపిద్దామని చెప్పి, నేను ఓడిపోదామని చెప్పి ఎన్నోసార్లు పొద్దుగా లేస్తే నేను పరమేశ్వరుని మొక్కుతున్నా మా రేవంత్ అన్న గెలవాలని. కానీ ఆయన రోజు ఓడిపోతున్నాడు. అనుభవానికి ఉన్న తేడా అది. అనుభవానికి సమర్థతకు కొంచెం ఉంటుంది. ఆయనకు ఎమోషనల్ కోషెంట్ లేకపోయా, ఎక్స్పీరియన్స్ కోషెంట్ లేకపోయా. సరే ఏదైనా కాపీ కొడదామా అని అంటే కూడా ఇక మళ్ళీ మక్కి కొడుతున్నాడు. ఆ పేపర్లలో ఈగ చచ్చిపోయింది అనుకో, ఈగని చంపి ఇట్లా పెట్టే చూసినా మక్కి అని చూపుతాడు. అది వర్కౌట్ కాదు. అట్లా ఈ రేవంత్రా పాలిటిక్స్ స్టేట్ కావు. మళ్ళీ ఏదో అన్నాడు మొన్న మమ్మల్ని ఇండైరెక్ట్గా, ఎవరో చాలా మాట్లాడుతున్నారు, అట్లా కాదు, మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం హైడ్రా పేరు చెప్పుకొని ఏదో చేస్తున్నారంటే, మేమేందుకు చేస్తున్నామన్నా? నేను మిమ్మల్ని పోడుతున్నా, మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నా, మీరేమో ప్రభుత్వ పైసలన్నీ ఇట్లా దండగా చేస్తుర్రు. ఆడ పెన్షనర్లకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. దీపావళికల్లో ఒకటి వేస్తానన్నావు, 2 వేస్తానన్నావు, ఇప్పుడు అది తీసుకుపోయి ఫిబ్రవరిలో పెట్టినావు, ఒక్కటేదో ఇచ్చినావు.
ఉద్యోగస్తులు ఏమనుకుంటారు తెలుసా, ఉద్యోగం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, రాష్ట్ర సర్కారులు అసలే ఉండొద్దురా నాయనా అని చెప్పి దండాలు పెడుతున్నారు. తెలంగాణలో పరిస్థితి ఏందనంటే ప్లేట్ల పెట్టుకొని పోయి మనం బీఆర్ఎస్ కంటగట్టేటట్టు ఉన్నాం. ప్లేట్ల తీసుకొని పోయి, ఎందుకంటే కేసీఆర్ మాట్లాడతలేడు. ఇంట్లో కూర్చొని మంచిగా కూర్చొని కమ్మగా పుల్లగా ఇట్లా పనులలో పుల్ల పెట్టుకొని గీక్కుంటా తినుకుంటా కూర్చొని ఉన్నాడు. మనోళ్ళే పాట పాడుతున్నారు ఆయనను చూసి, తొలిసారి మిమ్మల్ని చూసింది ఎదల అనుకుంటా ప్రేమలేఖలు రాస్తున్నాం మనం ఇక్కడ కూర్చొని. కేసీఆర్కి అబ్సల్యూట్గా తెలుసు ఎవరిని ఎట్లా వాడాలన్నానని. ఎవరిని అగర్ భారతీయ జనతా పార్టీలో గట్టిగా చేస్తే నాకు ఎసరు పడుతుందో కేసీఆర్కి మంచిగా తెలుసు. ఈడ రాజకీయం భారతీయ జనతా పార్టీ కూడా ఢిల్లీ రాజకీయం ఎప్పుడైతే చేసిందో బీఆర్ఎస్ని భూస్థాపితం చేయడానికి అబ్సల్యూట్ స్ట్రాటజీ చేసేది, అబ్సల్యూట్ స్ట్రాటజీ. దీన్ని వీళ్ళు ముంగటికి తీసుకోబోతారు అని అనుకుంటే వీళ్ళు మునిగి మాకు సలి పెడుతుంది అని అంటారు. మునితే సలి పెట్టదా, మళ్ళీ మునితే సలి పెట్టదా? నువ్వు మెంటలీ ప్రిపేర్ అయ్యి మునగాలి కదా. మునుగుతే నువ్వు కార్యకర్తలను ముంచి పెడితివా, మంచిగా కళ్ళు ముంతలు దాగబడితివా. నిత్య యవ్వనం పచ్చతాంబూలం అని అన్నట్టున్నది. ఎలక్షన్లు రాకపోయినా మీకు నిత్య యవ్వనమే ఉన్నదా? ఎలక్షన్లు వచ్చినాక కూడా పచ్చతాంబూలమే ఉన్నదా? ఎలక్షన్లు అయిపోయినాక కూడా ప్రతిపక్ష నాయకులతో మీకు పచ్చతాంబూలమే ఉన్నదా? ఎండిపోతున్నాడు, బొమ్మిడి షాప్ ఎండిపోయినట్టు ఎవడు అని అంటే కార్యకర్త. ఎవడన్నా మాట్లాడిండా? ఇగో ఇట్లాంటి యాడ్లు తీసుకొని వచ్చి మహారాష్ట్రలో తెలంగాణ ఖజాలకని పైసలు వేస్తున్నావు అని చెప్పినప్పుడు నువ్వు ఉతకవా? ఎంత సిగ్గుచేయటానంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ దీన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలా. ఎందుకు చెప్పాలా? ఆల్టర్నేట్ మీరైతారు అనుకున్నా, మనమైదామని అనుకున్నాం. ఆల్టర్నేట్ ఇంతే ఖులేఆం డంకేపే చోట్ సపోర్టర్లు కార్యకర్తలు ఉన్నాక కూడా మనం ఒక స్ట్రాటజీ వేయలేకపోతున్నాం అని అంటే అది లోపం మన లోపల ఉందా, లేకపోతే మనం అర్థం చేసుకున్న కార్యకర్తల లోపల ఉందా? వీళ్ళు గెలవంగానే ఎట్లా అనుకుంటున్నారు అంటే అసలు మేము కారణ జన్ములం, మోదీ గారిని మేమే గెలిపించుకున్నాం, మేం లేకపోతే మోదీ గారు ఎంత, మీరు రిటర్న్ మోదీ గారికి ఏమి ఇచ్చిండ్రు అన్న ప్రశ్నకు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? లేకపోయా. నా ప్రాబ్లం ఆడ. ఏది ఎప్పుడు ప్రయారిటీ తీసుకోవాలో మనకు తెలియదు. పాలు వలిగిపోయినాయి కదా, ఏమైతే పాలు వలిగిపోతే మనం పాడేసుకుంటామా, దాన్ని కలకం చేసుకుందాం. పాలు ఎందుకు వలిగినాయి అన్నది అంటున్నా. ఫస్ట్ పాలు తెచ్చుకున్నది వేరే మిఠాయి చేసుకుందాం అనండి, కలకనే తిందామని కాదు. పలిగిపోతే మీద మనం వేస్ట్ చేస్తాం, మనం ఏది వేస్ట్ చేయం. నాకు తెలుసు శంషాబెట్టికి ఎక్కితే మీరు షటాక్ కూడా కోసుక తింటారు, బట్ మీరేం చేస్తారు అన్నది ఇంపార్టెంట్. ఆడ ఏం చేసిండ్రు నాకు చెప్పురు ఫస్ట్. నేను వాళ్ళకి చెప్తున్న కొంతమంది బాంఛాన్ బతుకులు ఉంటారు, మోచై నీళ్ళు దాగి బతుకుతుంటారు. సో నేను వాళ్ళకి చెప్తున్నా, ఎనర్జీ వేస్ట్ చేసుకోర్రి. ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బీ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోనికి ప్రయత్నం చేయరు. బాంఛాన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీరు కూడా బాంఛాన్ బతుకులు అవుతారు, బచ్చలని బతుకులు అవుతారు. ఇక మీరు గట్లనే గాయ గత్తర చేసిరు అనుకో, వాళ్ళతోని వెట్టిపిస్తున్న ఆ నాయకులకు చెప్తున్నా, ఫిర్ బేబీ చిట్టా కోల్తాం హర్ శనివార్ రవివార్. మూతబరి మీకే కాదు, కార్యకర్తకి ఇంకెక్కువ మూతబరి ఉంటుంది. అనుక్షణం క్షణక్షణం కార్యకర్త మీకు త్యాగం చేస్తూనే ఉన్నాడు. క్షణక్షణం అనుక్షణం మీరు కార్యకర్తల త్యాగాల మీద అనుభవిస్తూనే ఉన్నారు. ఇట్స్ ఎ టైమ్ ఫర్ యూ గైస్. కార్యకర్త అడుగుతున్నాడు, నేను పెట్టిన ఎఫర్ట్కి నాకు రిటర్న్ ఏది? నా కళలకు నువ్వు రిటర్న్ ఏమిస్తున్నావు? కేంద్ర సర్కార్ నుంచి మోదీ సర్కార్ ఆర్ టు దట్ మ్యాటర్ నా నరేంద్రుడు కూడా చూస్తున్నాడు. తిరిగి మీరు ఏం చేస్తారు, ఏం చెయ్యగలుగుతారు? ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే తెలంగాణ బీజేపీలకైనా మహారాష్ట్రలో ఎంతమంది కనబడుతున్నారండి? ఇలా శివసేనను కౌంటర్ చేయనికే జనసేన పోయింది, కానీ తెలంగాణ బీజేపీలో ఎవరైనా కనబడ్డరా సార్? ఎవరో ఇక కొంతమంది పేర్లు చెప్తారు, వాళ్ళు బాణాలు కొడతారు. బాణాలు కొట్టంగానే సెట్ కాదాడ. ప్రజల గుండెలల్లా మనము పదిలంగా ఉండాలి. కటౌట్లకు పరిమితమైనోడు కాటికి పోతాడన్నా, ప్రజల గుండెలలో ఉన్నోడు పదిలంగా ఉంటాడన్నా. లక్షలతోని నాయకత్వం కాదన్నా, లక్షణాలతోని నాయకత్వం అన్న. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇది మేము మాట్లాడింది గిట్ల తప్పైతే ఉత్కారేయండి చిత్రగుప్తుని, నన్ను కూడా బండబూతులతో ఉత్కారేయండి, కానీ ఆధారాలు పెట్టి ఉత్కారేయండి. ఏం చేసినాము అని ఆధారాలు పెట్టి ఉతుకుంటారు. ఆధారాలు పెట్టకుండా ఉతుకుతూనే నా కమెంట్ని పెద్దగా కన్సిడరేషన్ల కింద కూడా తీసుకోను. భారత్ మాతాకి జై.